కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 29. నిన్నటి ఎపిసోడ్లో బర్త్డే పార్టీలో జ్యోత్స్న బాగా ఫుల్గా తాగేస్తుంది. వాళ్ళ బావ తనని వదిలిపెట్టి అక్కడ వెళ్ళిపోతాడు. అందరూ వెక్కిరిస్తారు కదా, మీ బావకు నువ్వంటే ప్రేమ లేదు అనేసి. దాంతో ఎక్కువగా తాగేసి అలాగే కార్ డ్రైవ్ చేసుకుంటూ తూలుతూ ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. ఆ కార్ దిగుతుండగా దీప చూస్తుంది. కారు దిగి కింద పడిపోతుండగా దీప పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటుంది. అప్పుడు జ్యోత్స్న చూసి, నువ్వు పట్టుకున్నావా దీపక్క, హ్యాపీ బర్త్డే అంటుంది మత్తులో. ఏమైంది జ్యోత్స్న అని అడుగుతుంది. నన్ను వదిలేసే దీపక్క, నేను వెళ్ళగలను అంటుంది. బావ వచ్చాడా ఇంతకీ అని అడుగుతుంది. దీప ఏం చెప్పదు. రాలేదు కదా, నాకు తెలుసు బావకు నేనంటే ప్రేమే లేదు అంటుంది. నువ్వు మందు తాగావా అని అడుగుతుంది దీప. అవును తాగాను, బావ కోసమే తాగాను అంటుంది. తూలుతున్న జ్యోత్స్నని దీప తీసుకెళ్ళి తన రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు పారిజాతం చూసి, ఏంటి ఎప్పుడూ లేనిది ఇంతగా తాగింది నా మనవరాలు, పక్కన దీప ఉంది కదా, ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు, రేపు పొద్దున మాట్లాడి తెలుసుకుందాం అనుకుంటుంది. జ్యోత్స్నను తన బెడ్ మీద పడుకోబెట్టి దీప ఇలా అనుకుంటుంది. ఈ అమ్మాయికి తాగుడు అలవాటు కూడా ఉందా, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలుసో లేదో, రేపు సుమిత్రమ్మతో ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటుంది. ఇక తర్వాత సీన్లో అనసూయ బయలుదేరి వస్తుంది కదా హైదరాబాద్కి, కొడుకును కోడల్ని వెతుక్కుంటూ. పాపం రోడ్డు మీద నడుచుకుంటూ, తనకు తెలియదు కదా సిటీ ఫస్ట్ టైం, నడుచుకుంటూ ఎక్కడున్నారో వీళ్ళంతా అని ఒక టీ కొట్టు చూసి అక్కడికి వెళ్ళి టీ తీసుకుని ఆ టీ కొట్టు అతన్ని అడుగుతుందనమాట. నా కొడుకు నరసింహ తెలుసా నీకు అనేసి. నాకు నువ్వే తెలియదు, నీ కొడుకు ఎలా తెలుస్తుంది అంటాడు. నేనే పిచ్చిదాన్ని అనుకుంటే నాకంటే పిచ్చి ఉన్నట్టున్నాడు వీడు, ఇక్కడ అంతా ఇంతేనేమో అనుకుంటూ టీ తాగుతుంది. ఇక తర్వాత నెక్స్ట్ సీన్లో బంటి చెట్లకు నీళ్లు పడుతూ ఉంటాడు. పక్కనే పారిజాతం ఏదో ఫోన్లో చూసుకుంటూ ఉంటుంది. అమ్మగారు, నాకు రాత్రి ఒక భయంకరమైన కల వచ్చిందండి, కల్లో కూడా మీరే వచ్చారు అంటుంది. అంటే నేనేం దయంలాగా వచ్చానంటారా నువ్వు భయపడ్డానికి అంటుంది. అది కాదండి, దీప నన్ను గుర్తుపట్టేసి సుమిత్రమ్మ గారికి చెప్పేసిందండి, సుమిత్రమ్మ గారు పోలీసులకు కాల్ చేశారు, పోలీసులు కూడా మన ఇంటికి వచ్చారు అని చెప్తూ ఉండగానే నిజంగానే పోలీసులు వస్తారనమాట ఎంక్వైరీ కోసం అక్కడికి. పోలీసులను చూసి బంటి పారిజాతం భయపడతారు. పారిజాతం మరి ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేసినా కూడా నువ్వు నా పేరు మాత్రం చెప్పొద్దురా అని బ్రతిమలాడుకుంటుంది బంటిని. సుమిత్ర, దశరథ్ గారు కూడా బయటకు వస్తారు. అప్పుడు పోలీసులు ఈ కారు ఎవరిది సార్ అని అడుగుతారు. నిన్న జ్యోత్స్న వచ్చింది కదా, ఆ కారును చూసి ఇది మా అమ్మాయిది అని చెప్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఓకే అయితే మన కోసం కాదు వచ్చింది పోలీసులు అని కొంచెం గాలి పీల్చుకుంటారు. సరే మీ అమ్మాయిని పిలవండి అయితే అంటారు. అప్పుడు బంటూ వెళ్ళి జ్యోత్స్నని పిలుచుకొస్తాడు. నైట్ ఈ కారు తీసుకుని ఎక్కడికి వెళ్ళారు మేడం అని జ్యోత్స్న అడుగుతారు పోలీసులు. ఏమైందండి అనేసి వాళ్ళ నాన్న అడుగుతారు పోలీసులు. నైట్ 12 గంటలకి రోడ్ నెంబర్ 3లో ఒక యాక్సిడెంట్ అయింది, ముగ్గురికి గాయాలయ్యాయి, ఒకరి పరిస్థితి సీరియస్గా ఉంది, ఆ యాక్సిడెంట్ చేసిన కారు ఇదే సార్ అని చెప్తాడు. చెప్పండి మేడం, యాక్సిడెంట్ చేసింది మీరేనా అని అడుగుతారు పోలీసు. అప్పుడు జ్యోత్స్న అంతా గుర్తుకు చేసుకుంటుంది. పారిజాతం జ్యోత్స్న వైపు చూస్తుంది. నువ్వేనా అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది. అవునన్నట్టు జ్యోత్స్న ఒప్పుకుంటుంది. అప్పుడు పారిజాతం ఇంకెలాగైనా మనవరాల్ని తప్పించడం కోసం పక్కనే ఉన్న బంటిని చెంపదెబ్బలు కొడుతూ, నువ్వు రాత్రి కారు వేసుకెళ్ళి నువ్వు చేసిన నిర్వాకం ఇదేనారా అని అరుస్తుంది. ఎస్ఐ గారు, రాత్రి కారు నడిపింది వీడే అని చెప్తుంది. ఎస్ఐ గారు, నిన్న పుట్టినరోజని మా మనవరాలు మాతోనే ఉంది, కారు నడిపింది వీడే, నేను కళ్ళారా చూశాను అని గట్టిగా చెప్తుంది. ఇంకా చూస్తారేంటి ఎస్ఐ గారు, రాత్రి కారు నడిపింది వాడే, తొందరగా తీసుకెళ్ళండి అంటుంది. ఎందుకంటే పక్కనే దీప ఉంటుంది కదా, దీపకు తెలుసు కదా జ్యోత్స్న నడిపింది కారు అనేసి. అది పారిజాతం కూడా చూసింది కదా. దీపను రిప్పితే నా మనవరాలు జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆ హడావిడంతా చేస్తుంది పారిజాతం. బంటి కారు నడపడం ఏంటి, రాత్రి కారు తీసుకొచ్చింది జ్యోత్స్న కదని దీప అయితే నోరు తెరిచి చెప్పేస్తుంది. మధ్యలో దూరి సమాధానం చెప్తున్నావు, నిన్నెవరడిగారు అని పారిజాతం కసురుకుంటుంది. అత్తయ్య మీరు ఆగండి అనేసి మళ్ళీ సుమిత్ర దీపను అడుగుతుంది. కారు రాత్రి జ్యోత్స్న తీసుకురావడం నువ్వు చూసావా దీప అని అడుగుతుంది. ఏమైందండి అని అడుగుతుంది దీప. అదంతా కాదు, ముందు నువ్వు నిజం చెప్పు అంటుంది. చూశానమ్మా అంటుంది దీప. అప్పుడు టైం ఎంతైందో మీరు చెప్పగలరా అని పోలీసు అడుగుతారు. రాత్రి 12 దాటినట్టుంది అని చెప్తుంది దీప. అయ్యో ఓరి దేవుడా, ఈ దీప నా కొంప ముంచేటట్టుగా ఉంది, నా మనవరాలి కొంప అనుకుంటుంది పారిజాతం. రాత్రి తూలుతూ నడుస్తుంటే నేనే తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాను అని చెప్తుంది దీప. అప్పుడు పోలీసు థ్యాంక్స్ అమ్మా నిజం చెప్పినందుకు అంటారు. ఇంతకీ ఏం జరిగిందండి అంటుంది. రాత్రి ఈ అమ్మాయి తాగి యాక్సిడెంట్ చేసింది అంటారు. అప్పుడు దీప ఆశ్చర్యపోతుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు కారు మీద కూడా కొన్ని రక్తపు మరకలు అలాగే ఉండిపోయి ఉంటాయి, చూసుకోదు జ్యోత్స్న. కాబట్టి మీ అమ్మాయిని మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తారు పోలీసు. మిగతా విషయాలు ఏమన్నా ఉంటే మీరు సిఐ గారితో వచ్చి మాట్లాడుకోండి, మీ కూతుర్ని అరెస్ట్ చేస్తున్నామని జ్యోత్స్నని తీసుకెళ్తారు. పాపం దీప, అయ్యో నేను ఇలా చెప్పేశానేంటి అని బాధపడుతుంది. ఆ కారు వెంట జ్యోత్స్న వాళ్ళ తాతగారు, నాన్న ఇద్దరు వెళ్తారనమాట పోలీస్ స్టేషన్లో సిఐ గారితో మాట్లాడడానికి. తర్వాత సుమిత్ర కార్తీక్ వాళ్ళమ్మ కాంచనకి ఫోన్ చేసి ఇలా జరిగింది చెప్తుందనమాట. అప్పుడు కాంచన, ఒరే కార్తీక్, జ్యోత్స్నని యాక్సిడెంట్ చేసిందని పోలీసులు తీసుకెళ్లారంటారా అని చెప్తుంది కార్తీక్. వెంటనే కార్తీక్ కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడు. ప్రమాదం జరిగిన వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చంతా మేమే భరిస్తాము, వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇస్తామని జ్యోత్స్న వాళ్ళ నాన్న సిఐ గారితో మాట్లాడుతుంటారు. మా అమ్మాయి కోర్టులో నిలబడ్డం మా కుటుంబ పరువుకి, తన కెరీర్ విషయానికి సంబంధించిన విషయము, అందుకే దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి సిఐ గారు అని అంటారు. పోలీస్ స్టేషన్ బయట మీడియా వాళ్ళంతా చుట్టుముట్టేస్తారనమాట. మిస్ హైదరాబాద్ అయిన జ్యోత్స్న తప్ప తాగేసి రోడ్డు మీద భయంకరమైన యాక్సిడెంట్ చేశారు అని ఇంకా న్యూస్ చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు.
పోలీసులు పక్షపాతంతో ఆ డబ్బున్న వాళ్ళ వైపు నిలబడతారా? లేదా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకు న్యాయం చేస్తారా? కాసేపట్లో తెలియనుంది అనేసి వీళ్ళు న్యూస్ చెప్తూ ఉంటారు. ఇంక పోలీసు ఏం చేస్తాడు పాపం తడబడతాడు. ఇక ఇక్కడ ఇంట్లో దీపను పారిజాతం బాగా తిడుతూ ఉంటుందనమాట. అట్లీస్ట్ పోలీసులొచ్చారు, క్వెషన్‌లు అడుగుతున్నారంటే ఏమైందో అని అర్థం చేసుకోవాలి కదా! అంత బుర్ర తక్కువ లేదా? అంత బుర్ర తక్కువ నీకు అంటుంది. ఈరోజు పోలీసులతో సహా పోలీస్ జీప్‌లో నా మనవరాలు కూర్చుందంటే దీనంతటికి కారణం ఇదే అని దీపను నిందిస్తుంది. పోలీసులు చెప్పే వరకు నాకు ఆ విషయం తెలీదమ్మా అంటుంది దీప. తెలియనప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉండాలి కానీ ఎందుకు మాట్లాడావని గదమాయిస్తుంది పారిజాతం. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.